పోవద్దు, ఎందుకంటే చేసి కానీ ఎందుకు వచ్చింది అనుకో ముందట కూటాలు కదులుతాయి. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తా ఉండవు, ఇట్లా రాకపోతే మన బండి ఏం ఎగిరి పడుతుంది. అందుకే మెల్లంగా పోవాలి దాని వెనకాల. మా మామగారు తెస్తాడు, మామయ్య బండి తెచ్చినా బండి పెట్టినాడ. ఇలా అందరూ మన మామలే, మేనమామ. ఎటువైనరా పొద్దుటి నుంచి? చింటూ పటేల్ అని నేను చూస్తాండి ఎటో పోతివి. పెళ్ళికొడుకాడు పెళ్ళికొడుకు అవుతాడు కొత్తగా. హలో కాకా, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. లాగ్ వచ్చేసి అయితే మళ్ళీ ట్రిప్పులు స్టార్ట్ అయినాయి మనకైతే. ఇప్పుడైతే వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళి. అందరైతే డీజిల్ పోసుకున్నారు, మనమే పోసుకోలే ఇంకా. కానీ మన బండ్లో డీజిల్ లేదు మనకైతే అవసరం లేదు అనుకుంటాను ఇప్పటి వరకు అయితే. అందరూ కొన్ని బండ్లు ఇంకా జేసీబీ అయితే పోలే, కానీ మన వాళ్ళు అయితే ముందే పోయి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ వాంది పడుతుంది కాబట్టి. మనం అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక మన మామ వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు, వాళ్ళు డీజిల్ పోసుకుంటారు. మన బండి వాళ్ళ బండి పట్టుకుని దెంగేద్దాం. మనూలనే ఒక 40 ట్రిప్లు అయితే ఉన్నాయి. అటు ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు. ఇక లాస్ట్ వరకు ఏనైతే చూద్దాం. అంటే మనది ఒకటే కాదు మా బండి, గుద్దాలు కత్తాను ఇవాళ. ఎన్నత్తని ఆడిగిన వాళ్ళు వెళ్తుంది. ఇక అన్ని బండ్లు ఖాళీ కాబట్టి చాలా చిన్న పురాణం పట్టుకత్తాను. పెద్ద నద్మమ్మ వాడు మొత్తం హైలెగ్ టైర్లు కదా, అది గుద్దాల డీజిల్ అవుతుంది. మళ్ళీ కూడా ఏంటంటే గుద్దాలు కడుగుతాయి టైర్లు. ఈ పూరని కిందికి అరిగినాయి, అందుకే దీన్నే పట్టుకొని పోతాను. బండి అయితే దుడుచుకోలేమా, ఇక దుడుచుకోవాలి ఇట పెట్టుకొని కొంచెం. ఇక మన మామగారు ఏం చేస్తారు అక్కడ, వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత లెక్క మరి మాట్లాడవురా. అంతే అంతేరా. ఎంతరా 10 పోసుకుంటానా వారా? ఆడ మామయ్యగా మేనమావ కాదు, మీ జాండీర్లు కారా? అప్పుడప్పుడు గ్యాబ్లో చెడి అన్నట్టు అడుగుడు వచ్చినావు 15 నువ్వుకేను. అమ్మా ఎక్కడికి రా ఇవాళ, ఎక్కడికి వెళ్ళరా నిజంగా? ఆన్ చేసి పెట్టిడే బండిని 100%. ఓ ఉత్త అరే అవు చెప్పరా, నువ్వు ఉత్తగా ఉన్నప్పుడే సైడ్కి నువ్వుటోనివి. ఇవాళ అంత దూరం చెల్లు ఉన్నాయి అంటే చెప్పవురా, తిరగడాటిగా. అంతే నవీన్ గా నేనుకుంటే గుద్దాలు ట్రిప్పులు పడతాయి. బండి మనదేనా దొబ్బ నీకు అక్కడ కంపెనీ మన బండ్లు వస్తుంటే అంత మనదే సాగు చేసినా. ఇక ఎందుకు టానిక్ వచ్చినావా కాక? అరే ఏందిరా లేతలేదు అమ్మా, పొద్దులకి ఇట్లా ఏ పిల్లగా కూరడు మాట వింటాడు, అప్పుడప్పుడు ఎందుకు విన్నాడు. నేను నచ్చిన వాళ్ళు లైట్ గుంటాడు. అమ్మా అగో బండ్లు స్టార్ట్ అయినాయి. ఓనికి నెక్స్ట్ మనం ఎల్లుడిగా దారా మామయ్య పోతారే. చిన్న మామ ఎత్తాడు, పెద్ద మామ ఎత్తాడు. చిన్న మామ గాడే వీడికి వెళ్ళి దగ్గర ఒక ఉంటుంది, ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది పోయేది. వీడికైతే వెళ్ళిపోదాం. ఇక ఇలా నాకు తెలిసి బాగానే బండ్లు ఉన్నాయి మామ, మనది ఒక్కటే కాదు బండ్లు కూడా. ఎందుకంటే అన్ని ఖాళీగా ఉన్నాయి కాబట్టి అన్నీ వచ్చేస్తే ఇవాళ. నీ అవ్వ దుడ్డాలు పడతాను అని వెనక పోతుంటే అవుతుందా వెనక మామయ్య గాడు. నీ అవ్వ పెండ దొక్కించుకుంటే ఓడైతుంది ఇవాళంతా. ఎందుకంటే ఇంత ముందే బర్రెలు పోయినాయి మామ, ఆ బర్రెల పెండ దొక్కించుకుంటూ పోయే వరకు మీద తిరుగుతుంది. జేసీబీ వచ్చేది మన దగ్గరికి, ఇదే జేసీబీ మన వెనక వచ్చేస్తుంది. ఇక మనయే 3 బండ్లు ముందడ పోతాయి. ఓరెనుకోవడం వెళ్ళిపోవడం ఆడరాకి ఇప్పుడు. ఇక ఓరి మామయ్య, ఇగో మా మామగాళ్ళు పక్కన ఉండదురా. ఇగో మా తాతగాడు ఈ బండికి టాప్ లేదురా భయ్. పోనీరా నువ్వు పోనిస్తలేవా? తాతగాడు అన్నగాడు ఫోన్ మాట్లాడుకుంటూ పోతాడు పిల్లగాడు. చాలా మంది తెలియదు ఆ ట్రిప్పులు నడుస్తాను తెలుసా ఉరికేస్తారు కానీ, ఎందుకంటే అన్ని బండ్లు ఖాళీయే కదా ఇంటికాడ. ఏం కొడుతున్నానే అట్లే రూపాయి వచ్చిన కాడికి నయ్యమని వస్తారు అందరూ. మనం అక్కడికి పోయి కలుపుతున్నాం లాస్ట్గా. మనం ఎల్లుమడుగు పోయినా చూస్తావా, సేమ్ ఇదే రూటు. జాగ్రత్త వెంట అమ్మ గుద్దోలు ఎత్తేద్దాను మా ఈ పొక్కలలో కూడా. ఇప్పుడు ఈ గుద్దం రాక సత్తం ఇల్ల తెలుసా. పొట్ట నీకు బండ్లు కూడా బర్రె మొత్తుకుంటాయి ఒక్కొక్కటి, ఎందుకంటే తోవ మంచిగా లేదు కదా. ఇంకా అడవి రాక మంచిగా ఉంటాయి మామ, కానీ ఇది ఎల్లుమడుగు తోవ కదా. దీన్ని కూడా ఎత్తా అంటారు సిమెంట్ రోడ్. మరి ఏమైందో ఎసురు అవుతుందో లేకుంటే ఉత్తమాట అవుతుందో కథ. ఇలానే పోవాలి మా, మనకు 2 బట్ట మంచిగా ట్రిప్పులు. పెద్దగా పోయేది ఏమున్నది లౌడా.
ఉరుకురు కొట్టి గుద్దాలు దమ్ము చేసుకుంటు కంటే మెల్లంగా పోయి ఒకటో రెండో పడ్డకాడికి సంతృప్తి ఎంత నయ్యం అన్నమాట. ఈ మా ట్రిప్లకు 4 రోజుల తర్వాత మళ్ళీ నేను వచ్చే వరకు తాకినప్పుడల్లా కూతలు కదులుతాయి అన్నీ. ఊరికి పోవద్దు, ఎందుకంటే చేసి కానీ ఎందుకు వచ్చింది అనుకో ముందట కూతాలు కదులుతాయి. మళ్ళీ ఇంకోటి ఏం చేస్తా ఉండవు, ఇట్లా తాకితే మన బండి ఏం ఎగిరి పడుతుంది. అందుకే మెల్లంగా పోవాలి దాని వెనకాల. ఒక్కొక్కడు మెల్లంగా పోతారు. ఇక చూసినావా? అరే రే 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 బాయ్ 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 మెల్లంగా బాయ్. ఏదో తలకానే మా ఇళ్ళకి వెళ్ళి రాంగా ఒక బండి ఎదురంటే మెల్లంగా ఒకటి పక్కకు పెట్టుకుని ఆవిడ అవుతుంది. మళ్ళీ ఒకటే సైడ్ బ్రేక్ మనకు కొంచెం ఒకటి ఎక్కువ వస్తుంది. అట్లా టైర్ గుద్దు అలా రాకుతుంది రోడ్డు మీద. 2 కొడుతానో 2 మంచిగా వచ్చాయి, ఇప్పుడు ఒకటే రావట్టే. ఇది వస్తుంది, ఇది వస్తలేదు, రైట్ సైడ్ వస్తలేదు. అందుకే కొంచెం రైట్ కానీ వస్తాను బ్రేక్ కూడా. ఎలా పోతుంటే పోయి దూరం చేసేస్తాను కదా బండి. ఇంకా ఎండాకాలం మన ఊరి చీరలో పెట్టామనుకో మామ ట్రిప్పులకి ఇట్లా బండిని జబర్దస్త్ వస్తారు. కానీ ఒక్కొక్కడు ఊళ్ళోనే కాబట్టి ఉత్తానే కనబడుతుంది అన్నమాట. తేపుకోడు అత్తనే ఉంటా అంటాడు. ఈ సుల్లిగాలు మొత్తం దుమ్ము లేపుకుంటూ పోతారా మా మామగారు. ఈ ఫీల్డ్ మనమే కొట్టినాం అంతే. ముందు రోడ్డు పెట్టరు రింగులు మనమే, రోడ్డు పెట్టరు మనదే. అది వెనకకు పోవద్దు, అరే ఇలా తీసుకోవద్దు కదా, మెల్లంగా పోవాలి. కానీ వెనక వచ్చింది అనుకో బ్రో మన పని అవుతుంది. కానీ దుమ్ము గుద్దాలు లేపుతాను మామ. ఇలా ఘోరంగా అయితే మన పరిస్థితి ఘోరంగా ఉంటుంది. నాకు తెలిసి పొద్దుగాల మన గొంతులకి వెళ్ళి గూటి వెళ్ళదు మామ. ఎందుకంటే మొత్తం దుమ్ము అంతా గొంతులకు పోతుంది కదా. అట్లా బండి చూడు ఈ చెట్ల మధ్యలో పోతాంటే ఎంత ఫీల్ ఉంటుంది లుక్. ఏదో నాకు ఒక వేరే ఫీల్ వస్తుంది. అరే నీళ్ళు పట్టిండారా తాతయ్య, మొత్తం మెత్తగా ఉన్నది భూమి అంతా. అబ్బా లోడు పనులకు దమ్ము అవుతుంది రాంగా. కానీ దుమ్ము లేవదు మామ. అట్లా ఒకటి బెనిఫిట్ ఉంటుంది, ఒకటి బెనిఫిట్ ఉండకుండా ఉంటుంది. నీళ్ళు పట్టినాం అనుకో దుమ్ము లేవది. కానీ బండ్లు మొత్తం తోడుకుంటూ వెళ్ళిపోతాయి అన్నమాట. కొంచెం మెత్తగా ఉంటుంది కదా అట్లా. ఒకవేళ నీళ్ళు పట్టలే అనుకో దుమ్ము లేస్తుంది. ఎవరిని అవ్వ ఒకటి ఇటు ఒకటి అటు పోతా అంటే ఇటు రా బండి. వీడైతే రివర్స్ పెట్టుకుంటాడు బండిని కూడా. ఇక నెక్స్ట్ మనదే. ఇక ఒకటేను కోలు నూక్కుండే బండిని పెట్టి. ఇక రబ్బర్ నేను లోడ్ చేసిన తర్వాత కలిసి ఇక ఈయన బండి అయితే లోడ్ అయింది. వీడైతే వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ మా మామగారు తెస్తాడు. మామయ్య బండి తెచ్చినా బండి పెట్టినాడ. వీళ్ళు అందరూ మన మామలే, మేనమామ కథం. వీడు రివర్స్ పెట్టుకుంటాడు. రివర్స్ పెట్టుకున్నా మనం పెట్టుకుంటే ఈయన బండి ఆట ఆడుతుంది. వెళ్తాదిరా ఇలాగా ఊరి నీ అక్క. అరే వీళ్ళకి నీ ఉన్నారు ఇడ. అమ్మా మొత్తం డైరెక్ట్ చూసినావా? ఇది కానీ పొడి మట్టి మామ. నువ్వు ఎంత పోసినా కానీ పోంగా పోతూనే ఉంటా అంటది. అందుకే కొంచెం చూసుకుంటా లోడ్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది. సెల్ఫ్లే ఆట ఆగో ఆట ఆడుకుంటూ వెళ్ళిపోడే బండ్లను అందరం. ఒకలేనుకోవాలం. ఇప్పుడు మన బండి అయితే పెట్టుకుందాం. ఇక వీడు ఓడితోటే ఇక వేరే ఉంటుంది మన బండి పెడతా అంటే. ఇంకా జోర్దార్ లోడ్ అయితే మా వీళ్ళు తొందర లోడ్ చేస్తారు. అది నాకు గమ్మత్ అనిపిస్తుంది. రాపారాపు తెంగుతారు లోడ్ అయితే. మంచిగా ఫాస్ట్ ఉన్నాడు అబ్బాయి లోడ్ చేసే పిల్లగాడు. ఇష్టం వచ్చినాడు రప్ప తెంగి తింటాడు పోతాడు ఘోరంగా. లెక్క అయింది మొత్తం డైరెక్ట్ ఘోరంగా లేచింది కనబడుతుంది మీకు బండి. ఇగో మా మలిబాయ్ ఏమైంది చూస్తారు. ఇక మన బండికి డెక్కు లేదు ఇవాళ. అంటే మన 4 వీల్ గుండె డెక్కు తీసేసినా కదా, దీనికి అయితే పెట్టుకుందాం బండికి. ఇక చూసినాం మన బండి ఎట్లా లేచిందో. ముందర టైర్లు మొత్తం ఆట ఆడింది పోరడు. అవ్వా కనబడుతుంది కదా లోడ్ ఎట్లా పోసిర్రు. కుర్చీ కుడకలు వేసిర్రు లోడ్ను మొత్తం. ఒక పెద్ద నాకు ఏం మాట్లాడానో అర్థమైతలేదు పాటుకి ఇంత లోడుకు. బండి మాత్రం ఆట ఆడుతుంది ఇలా. కట్టెలు సౌండ్ వస్తాయి కదా బాయ్, కట్టెలు సౌండ్ వస్తాయి బండి. ఇట్లుంటుంది కథ. అమ్మా పిల్లగా మెల్లగరా కిందపడది ఇంకా పోరడు. అదే ఘోరంగా ఉన్నది ఈ తొవ్వే. టక్కు అని సౌండ్ వస్తాయి బండి. 4 వీళ్ళు పట్టుకొని అది
4 వీల్ రా అయ్యా, అది 4 వీల్ రా, దాన్ని రప్ప దుమ్ము చూడాగో, దుమ్ము 4 వీల్ రా, వెళ్ళాక రా చింటూ. ఆడు 4 వీల్ ఎక్కడ నడుచులేడు దాన్ని తెలుసా మావా, అది 2 వీల్ కంటే అధ్వానం కొడతాడు దాన్ని, అంత గరం కొడతాను అనమాట బండిని. బాయ్ మెల్లంగా రా బాయ్, చిన్నోడా ఎందుకురా టెన్షన్ పడతాను, బా మెల్లంగానే పోదాం పిల్లగా. మా పోరడు కొంచెం టెన్షన్ పడుతాను, అన్నయ్య ఉండగా నన్నేం తెచ్చాం అనుకుంటాను వచ్చాడు పోరడు. కానీ మన మైలేజ్ మండి బావా, పొరాలు చూసినావు 15 పోసుకుంటా, నేను 10 పోసుకున్నాను, నాకు చాలరా బాయ్ 10తోనే గుద్దవాళ్ళకి అవుతుంది అని. ఈ లెవెల్ కొత్తగా కనబడతారు. తిరుపతి కాకేనా, తిరుపతి కాకే. ఏ కాకా కింద పడతావు కాకా. అమ్మా అత్తలేడు, ఇంకా అత్తలేడు అనుకుంటాను నేను, అత్తలేవు కదా. ఇగో మా కాక బండి, మా కాక ఓడెనుకోడు జాయిన్ అయితేనే ఉంటారు ట్రిప్పులల్లా. టైట్ చేసుకోవాలి, గొలుసులు గుద్దాలి, లూజ్ అటు ఇటు కొట్టుకుంటాను ఈ బండి. అమ్మ అని పొలాలన్నీ మంచిగా చూసినావు, ఎద మీద ఉన్నాయి అంటే ఎట్లా అన్నట్టు మంచిగా రంజు మీద ఉన్నాయి పొలాలు. మనకు అందరు మామయ్య ఆడికి అంతరాగు రాదు, ఇప్పుడు అన్నోడి అంతరాగు. నేను చెప్పలే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది మా ఊళ్ళకు. ఒకరి బండి వేయిందంటే ఆంతో అందరు రావాలంతే, నేనైనా అంతే, ఎవడైనా నేనేం తొక్కడు పూసా అని చెప్తలేను, కానీ ఎవడైనా అంతే అన్నమాట. ఇంకా డీజిల్ పోసుకోవాలి. ఇది మా ఇంకో మామయ్య బండి, ఎవరిది వాంది కావచ్చు, పిల్లగాంది ఎవరు సాయిగాని బండి కావచ్చు, సాయిగాంధీనా బండి, సాయిగాంధీ ఉదయ గడస్తాడు సాయిగాని బండికి. అయ్యాలా వీడు ఇంకో మావ గడస్తాడు మా మామయ్య. మనకు చెప్పలే మామయ్యలు బాబాయ్లు అందరని, ఇద్దరమే ఒక 15-20 బిల్డింగ్లు లేవచ్చు మా ఊళ్ళోనే. ఏ సాయిలో వాడు వెనుక పోతాడు మన బండి వస్తుందని. అరే ఎట్లా పడి పోవుర్రా, రోడ్డు విన్నేనా. గురువు గారికి ప్రణామములు. తాతయ్యలు వాళ్ళు కూడా మనకి. ఏ బండి ఆపురా పెట్టుకొని. కాకా అక్కడ రాత్తలేరా, జేసీబీ కాడ రాత్తలేడా. ఓకే మనం దగ్గర కొట్టుకుంటే ఏంటంటే ఒక ట్రిప్పు 2 ట్రిప్పులు కొంచెం ఎక్కువ పడతాయి అట్లా వీళ్ళకే, మనకి ఇంత ప్రాఫిట్ ఉంటుంది. నువ్వు అన్లోడింగ్ సైట్ ఇక్కడనే, ఇక నెక్స్ట్ అయితే మనం వచ్చిన వాళ్ళు మంచిగా వీడియో తీసుకుందాం. నువ్వు గిట్లా ట్రిప్పులు కొడితే ఏందన్నట్టు నాకు అర్థం కాదు. పైసల్లోవా గింత గంట తక్కువ మట్టి పట్టుకొస్తారా అనే అన్న, ఇదే నానే పద్ధతి. పైసలు తక్కువ ఇస్తారా, అడుగుదాంపా ఆ రైతుని అడుగుదాంపా, పైసలు కింద తక్కువ ఎందుకు ఇస్తాను నువ్వు కథ. ఇంత మట్టి ఎక్కువ పోసుకొస్తావు, లేకుంటే లేదు. అయ్యో మా కాకకు పైసలు తక్కువ ఇస్తారా, అందుకే తక్కువ పట్టుకొస్తాడు బండి. అయితే వచ్చింది ఒకటి ఇంకొక బండి వచ్చేస్తుంది మన కాకది. కొంచెం ఇటాను రాని అందరి జర తొందరలు ఎత్తానే, ఇంకొంచెం చాలు బాగా అవుతుంది, మళ్ళా బాగా అవుతుంది. ఒక్కొక్కడు మాట ఏంటంటే ఇలా పో, ఇంకా రాగి ఉంటేనా పో అని ఇలా ఇంకా టానిక్ లేవనికి వాళ్ళే అంతగానం. ఇలా టానిక్ వాళ్ళే కాదు, మా కాకేడు ఇంటికాడ లేడుగా, ఇంటికాడ పిలిస్తే అత్తాడు కదా రవి కాక. దుకాణం కాడు ఉన్నాడా, ఆ దుకాణమే ఇల్లు అయింది కాకకు. ఎన్ని బళ్ళు వచ్చినాయి మొత్తం? 7 బళ్ళు వచ్చినాయా చెప్తా. రవి అన్న రవి మల్లేష్ పడితే పో, మనిషికి 10 పడతాయట, ఇలా మనిషికి 10 పడతాయట. భగవంతుడు అర్థ రాదు ఆయన. నువ్వు ఇంతసేపు ఎందుకు రాలే మళ్ళా? ఒక్కొక్కసారి వస్తుంది అంటావా? నువ్వు వచ్చే వరకు లేట్ అయింది, అందుకే బాగా అయింది. నేను దిగుతా కాక, ఇక మా దిగుతా మెల్లగా. ఇగో మా కాక వచ్చిండు, మావాడు పని చేస్తాడు, నేను చూపెడతా ఇక. మా కాక చింపు దారా చింపు, మా కాక పని చేస్తాడు. బ్లేడ్ పెంట దుబ్బనికి అయితే వచ్చింది మా, ఎందుకంటే మేము ఇక్కడ
పోసిన ట్రిప్ దొబ్బకుండా పోతా అంటేనే మనకి ఎక్కువ ట్రిప్పులు పడతాయి అంటే, అందుకే బ్లేడ్ బండి వచ్చింది. లేకుంటే తక్కువ ట్రిప్పులు పడతాయి. మళ్ళీ వీళ్ళకి సమానం కాదు కదా జాగా, మంచిగా తొక్కుడు పడి మంచిగా జాగా కూడా గట్టిగా అవుతుంది అన్నమాట. గిడ రారా పిల్లగా, గిడ పోసావుదా? ఆ పిల్లగాడు వచ్చిండు. ఓ గిడ 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 నువ్వు ఇటు సైడ్కు, ఇటు సైడ్కు నువ్వు. దీని డోర్ విక్కరావద్దారా? అమ్మకి డోర్ పెట్టిర్రు. అవురా పిల్లగా, డోర్ తీయద్దా అనుకున్నావా? అచ్చి అరే అరే బాగా గట్టు కాదురా, కొంచెం ఇటాను పోవాలి పిల్లగా, గట్టు కాదు. కొంచెం ఇటాన పోతే సెట్ పోతుంది. మేము పోసిన వాళ్ళమేనా ఇట్లా కొట్టు. నువ్వు అందులోకే నువ్వు ఎండ్లకే కొట్టుపో. జాగ్రత్త, నీ అమ్మ దానికి తాకిచ్చావు, వెనకాల బండికి తాకిచ్చావు. అబ్బా మిమ్మల్ని ఏమంటట్లేదు అయ్యాల, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉన్నాడు. ఇంకొంచెం అటు. అరే ఆ టైరు బయటికి వెళ్ళి ఉన్నది కదా, పొక్కవాడు ఉన్నది కదా. రైట్ లేబ్రా. ఈయన మొత్తం భగవంతుడు ఆట ఆడిస్తాండి ఇలా బండిని. రానిరా 4 వీల్ అయ్యి రాని మామయ్య, రాని మామయ్య బస్ ఇక రాని. ఆబ్రా చాలురా పిల్లగా, చాలు అది చాలుగా. అటు పోతే దిగబడుతుంది ఇంక అద్దు. అవ్వ వెనకకు పెట్టినట్టు ఉన్నారా నాకు. కాదురా నీకు ఈ టాపుకు అది ఏమైనా కనబడుతుందా రా? అవులేగా వెనకాల ఈ టాపుకు ట్రాలీ కనబడుతుందా? నీ చూసాలా పాటు. అరే సాయి వీడు పోతాడు, మా మామగాడు ఈడు కూడా. అవయ్యాల జాతర జరుగుతుంది. ఇంకో మామగాడు వచ్చిండు బండిని. అన్ని మహీంద్రాలు ఎక్కువ ఉన్నాయి మన ఊళ్ళో. అంతకుముందు జాండీర్లు ఉండే జబర్దస్త్గా రాని కానీ. బస్ ఆబ్రా, నాది అది కూడా కాదే కదా. పంపు బాగా మొత్తుకుంటుందా? పంపు బాగా మొత్తుకుంటుందా? లేపు రేజింగ్ నాది కూడా గట్లే మొత్తుకుంటుంది. గదే పంపు మొత్తుకుంటుంది. బండి పని జరుగుతా ఉంటుంది. గీడ పడాలి, లోపలి దోపుతా. ఈడ ఓపియానా గీడనా? ఈ బర్రెకు తలబడు బర్రెడే. గడు పోయి కొంచెం అటని రావాలి. కొంచెం అటు చూసుకోరా నువ్వు. వెనక అద్దురా, వెనకది ఉన్నది. కొంచెం ముందడికి రాని, కొంచెం ముందడికి వచ్చి పోయి పోయిగా తీస్తా పోయి. వీడు మన కాక ఆడే అనమాట. మనకు అందముందు డ్రైవర్గా వేయండి చూసినావా? నీ ఆపరాదే, నీ బండి రప్ప కొడతాను దాన్ని. ఎందుకు నాకు ఇంత స్లోగా లేస్తానే జాగీలు? నీ అన్నిట్లో లాగిలే, నా దాంట్లో లేదు, నీ దాంట్లో లేదు, ఆ దాంట్లో లేదు. అయ్యో ఇది అన్లోడ్ చేస్తాడు పిల్లగాడు. ఇగో ఈయననే స్లో మో కింగ్ అనమాట. ఈయన కింగు నా పక్కన కాదురా, మన డిమ్మంటారా మంది పెట్టిండే. ఈ డైలాగ్ ఎవడో మంది పెట్టిండట. ఏమడిగిందిరా మీ అమ్మ? అంటే మంచిగా కాదురా, నువ్వు తాగిందే మందు, నీకు మందు పెట్టిర్రు. మంది పెట్టిండు, మంది ఎక్కువ పోతలేదు. ఈ డైలాగ్ చూసినావా? మందు పెట్టినట, మంది ఎక్కువ పోతలేదట. ఎంతైనా నువ్వు స్లో మోకింగ్ కారా. చాయిలు ఘోరంగా ఎక్కిస్తాడుగా. డేంజర్ కాదు అయ్యా, డైట్ గుంజే మాట బండి అది. రాజు అన్ని రాజు 2 అది. రారా ఇంకిట్రా కొంచెం
కొంచెం కొంచెం కొంచెం కొంచెం రాని ఇంకొంచెం ఒకసారి కొంచెం ముందర వెయిట్రా ఆడు ముందర పోయి అత్తరాగు సాల్రా లేపిగా లేపిగా సరే ఫోన్ చేయాలి ఇక ఇప్పుడు ఈ మధ్యలో చూడిగో ఇగో పోల్ కార్డ్ వచ్చింది ఇదేంటిది అన్నట్టు ఇదంటే హాలు ఓకే మరి ఇది ఏవోనే ఈ రెండు ఒక్కంతే ఉన్నాయి కాక రూమ్ చూడు ఇవి అవి ఆడ భద్రంగా వచ్చిండు ఆయనకి చెప్పి పోద్దాము అరే భద్రే గీడ ఆడ రావాలి పిల్లగా ఇంకా రాని కొంచెం ఇటు ఇంకొంచెం బస్ కొంచెం ముందడు పోనీ రా బస్ లేప్ అదే నా బండేదిరా ఓరి నీ అవ్వాడు గన్ని వెనకత్తాడు అని ఎవడు దాగి చేసిండ్రా వాళ్ళతో విట్రా ఆగురా నువ్వు ఆగు కాదురా నీది కొత్త బండి అని రయ్యరే ఉరికేస్తానవా నా బండిని సైడ్ వేసింది నువ్వేనాట కదా అంటే మీకు 3 బండ్లు ఉన్నాయనే ఇట్లా వేసుడు నీకన్నా తీరినట్టు ఎవరినారా సాయి నేను నేను అనుకుంటానా ఊరిని ఎవడికి ఇంతసేపు అయినా ఆశ్చర్యడా ఎట్లా అని ఏం కాదు ఆ మొట్ట సైడ్ కొట్టుకొని ఏమన్నా కానీ ఒక ట్రిప్ తక్కువ పడితే ఎక్కువ పడి ఇక మన బండి మళ్ళీ వచ్చింది మనోడికి మళ్ళీ రివర్స్ చెప్పుకుందాం ఇక కానీ అందరిని రానిస్తలే నేను అప్పటికి వెళ్ళి ఇంకా రాని ఇంకా రానిరా పిల్లగా చాలు మళ్ళీ బాగా అవుతుంది చూసుకుంటే లేపు సైడ్ కొరిగింది ట్రాలీ వేసుకోండి రా మెల్లంగా నీ అవ్వ నువ్వు చూడు గట్ వెనక పోవాలి పోనీ బస్ ఆప్ కాక రైట్ కాదు కానీ ఇంకా టాప్ పెట్టించుకుంటే ఏంది నీ అవ్వ టాప్ పెట్టించుకుంటే 5,000 50 లీటర్ డీజిల్ వస్తా అంటాడు మా కాక ముందర టైర్ లేపే అయ్యో ముందర టైర్ లేవు కాక అంటే ఇన్సూరెన్స్ నాకు లేవు బండికి లేదని చెప్తాను కాక లాలీపాప్ మంచుకున్నాయి మస్తు పెళ్లి కొడుకినా మొత్తం ఎట్లున్నారు చూసావు కదా మామయ్యకు బాగా మంది ఫ్యాన్స్ ఉంటారు అత్తమ్మలు ఎవరు లేరాట ఉత్సాగుతలేదురా నీకు ఆగుతలేదా మరి షుగరా రయ్య రుక్కుతావు పోయావు ఆగరాదు ఎన్ని ఇప్పుడు రాబట్టారా ఉదయ్ ఇవి పోయేది 3 ఆట ఇవాళ నీకే నా పైసలు ఆనక అయ్యా అయ్యి ఆవిడట్లేదు ఇవాళ 4 వీళ్ళగా 4 వీళ్ళు పడవి సీదా పోని భగవంతుడు మాకు ఆగ చెప్తాను చూసినావా సీదా పోని బండి అని ఇలా జాతర జరుగుతాయి బండ్లు అవి వెళ్ళాక రే పిల్లగా అడ్డం పోతాండి సీదా పోని కడకు పోగు పిల్లగా ఉలేగాలు దొరికిరు మామగాళ్ళంతా పోనీ మామయ్య పోనీ ఇదే కొట్టు రైట్ లేపురా బాయ్ మంచిగా లేపు ఈ లేపుకుంటాండి ఇక రాని గిట్లా నేను ఈ రాక రావాలి ఇక్కడ రాక అత్తనే బెస్ట్ మరి ఇగో ఆయన బండి చూడు ఇగో మా మామయ్య ఈడు ఇంకో కాగాడు అరే ఇటన్ రాని కొంచెం సీదా రాని ఏలే మెల్లం గిటాన్ రమ్మంటానా కానీ అది ఏంది ఉదయ్
ఓ మొద్దోడు అరే ఇటు సీదరానే అడ్డం పోతాందిరా రానే 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 అవ్వయ్యలు ఎవరి మాట ఎవడినట్లేదు ఇంకా రానే 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 బాస్ పాప్ పాప్ చాలు చాలు చాలే గంత ప్రయత్నం అద్దే లే ఎందుకు ఆయిల్ లేకనా అవ్వ అందరి బండ్లకి ఇదేరా నా బండ్ల కూడా ఇదే ఆయిల్ లేకనే అవ్వ ఈయన బండి కూడా 575 మన బండ్లు అయితే అన్లోడ్ అయితేనే కదా తేపుకోటి అన్లోడ్ అయితేనే ఉన్నాయి మనిషికి ఒక 3 ట్రిప్పులు అయితే కొట్టిరు వీళ్ళు మొత్తం 9 బండ్లు వచ్చినాయి కదా అందుకే జర తొందరగా అయిపోతాయి ఇంకొక 20 ట్రిప్పులు అయిపోతే 50 కంప్లీట్ అయిపోతాయి అనమాట ఈ ఆడితోటి ఆయన పట్టుకున్నాడా ఆయన పోయి పోయి వీడు వచ్చిండుగా మళ్ళీనైతే వెళ్ళిపోదాం మనం ట్రిప్ల కాడికి అమ్మా ఇంతసేపు మా కాకా నడిపిడు బండిని ఇక మనమైతే నడుపుకొని వెళ్ళిపోదాం మన ఇది వరకు 4 ట్రిప్పులు అయితే అయిపోయినాయి ఇంకొక 4 ఇంకెన్ని ఇంకో 2 పడతాయి కదా అంతే ఇక అది ఎట్లా నిండినట్టు దగ్గర పడ్డది ఇక ఆడికి పోయిన వాళ్ళే కలుతాం మిమ్మల్ని అంతే ఇంకెన్ని రా అరే కాగా అయ్యో మా కాగా మళ్ళత్త మనమైతే పోతాం మా కాకానికి దింపేసి మనం వెళ్ళినాం అనుకో ఒక దాని తొందరగా అయిపోతుంది ఏందిరా పోలీసు వాళ్ళు ఉంటే ఏం చేయాలరా దుమ్ము లేకుండా పోతారు మొట్ట తిప్పి కొడితే సాయంత్రం వరకు ఒక్క ట్రిప్ ఎక్కువ పడుతుంది కావచ్చు ఆ ఒక్క ట్రిప్ గురించి సచ్చి పీకుతారు మొట్ట మౌంట్ ఇరిగింది అనుకో మొట్ట కలిసిపోతాం వచ్చే 300 చూసుకుంటే మా తలకే ఉండదు ఒక్కొక్కరికి 7 చిర్రా అందరూ మన ఇల్లే ఇక మన మామగాయలే అవులేగాళ్ళు ఆగో ఆగో ఆ దుమ్ము చూసి ఎట్లా వేసుకుంటా పోతాను తోట అవుతలా ఉరికిచ్చి ఆవదింటారా బై బండ్లను అరే మనం బండి నడుస్తున్నాం అంటే 2 రోజులు నడిచినట్టు ఉండాలిరా దాని లైఫ్ పెరగాల బండిని కాపాడేటట్టు ఉండాలి కానీ నీ అమ్మ పడే ఒక్క ట్రిప్కు గుద్దంతా తెంగించుకుంటూ ఉరికించుకుంటూ అవసరమా అమ్మ ఏడ దొరికిరా డేసి మగాలంతా మా ఊరెక్కిలగాడు మళ్ళా నీడికి వెళ్ళి ఏమో రోడ్డు కొట్టి బండ్లు మనకు తేపుకోటి ఎదురావు కూడా పోవుడే ఎవరే ఉదయే కాకా ఎవరా తాతయ్య అందగాడు పిల్లగాడు మా బావగాంటి రాలే ఇది బండి వాంతగంటి రాలి మా బావగాంది వీని రాళ్ళు వాడేది నడుపుతాడు వాంటి రాళ్ళు వీని నడుపుతాడు అందగాడు బావగాడు బాగో మామయ్య 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 గుండెల్లో గుమయ్య ఏమిరా మామయ్యలు హాయ్ మామయ్యలు హాయ్ ఎంత పోనీ అంటాడు మామగాడు అత్తనాగు మామయ్య మామయ్య మామంచి మామయ్య మామయ్య మామంచి మామయ్య ఇగో మన మామగాలే ఇల్లు అరే ఎవ గిన్ని పనులు ఉన్నాయి ఎదురుడా ఆగురా గుడ్డ రాలేరా బండిరా బండిరా మావయ్య బండిరా మావయ్య బండిరా మావయ్య బండి లోడ్ అయింది ఆడు పోతాడు ఇంకా ఆ పిల్లగాడు పెట్టుకునే వాళ్ళు మళ్ళీ నేనే పెట్టుకునేది బండి చూసినావు అన్ని మహేంద్రా పడితే మన దగ్గర ఒకప్పుడు అన్ని జాండీర్లు ఉండే కానీ మళ్ళీ మహేంద్రాలకు వచ్చేసారు అందరూ ఎంతో కొంత మైలేజ్ బండ్లు అమ్మా ఇవన్నీ అట్లా మన బండ్లే డీజిల్ ఎంత ఉంటుందో కొలుద్దాం మా మావాడైతే పుల్ల పట్టుకోవద్దాను ఎంత ఉన్నారండి బండ్లే కొలువు దావిటిగా ఈ సగం ఎనిగా సగం దోస్తాను నేనారా ఇట్రా పిల్లగా మా డీజిల్ కొలుతాను మన బండ్లు ఎంత ఉన్నదో ఈ మీటర్ సగం పని చేస్తలేదు అందుకే దీన్ని కొలిపిస్తాను నవీనంగాడా ఏడుకున్నది పిల్లగా ఏడుకున్నది మావా గుద్ద వాళ్ళగా నడుస్తుంది ఏమంటా మావా అద్దు అనుకుని నడుస్తుంది ఇప్పుడు గట్ల కాదు కానీ నువ్వు ఆ బండి నురికి చిరుకు చుంచావు కాక జాండీరు పేరు అంతా చావదేంగుతాను దీన్ని నీకు 5045 దీని పూకంత వాళ్ళదేంగుతాను మా కాక అయ్యవ్వ కాదు గంట కానీ పెట్టుడికి వస్తాను మాకు ఉద్ద వాళ్ళని వస్తాయి సీట్లల్లా
దీన్ని బాగా చేయాలంటే మనం పక్క వడ తప్పది, మన బాగా జరుపుకోవాలి రోజంతా. దీన్ని చేయాలంటే మనం సన్నం కావాలి అంతే. కాదు కాగా మరి ఇప్పుడు ట్రాక్టర్ల ఫీల్డ్ అంతా ప్రాఫిట్ కనబడుతుంది ఒకప్పటి లెక్క అంటే అప్పుడు తక్కువ, ట్రాక్టర్ తక్కువ, బడ్జెట్ ఎక్కువ. ఇప్పుడు ట్రాక్టర్లు ఎక్కువ అయినాయి, ఇంటికోటి బైకులు లెక్క అయినాయి. అయింది నువ్వు 100 కొడతా, నేను 50 కొడతా. ఈ కాంపిటీషన్ గుద్దాలుగా అయింది ఇలా. అట్లా 100 సరిపోతుంది నాకు. రైట్. ఇప్పుడు ఓన్ బండి వాడు ఏం చేస్తాడు, నీ అవ్వ నాకు ఇంటికాడ ఉంచుకునే వాళ్ళు 500 500 మంచిదే. నా డ్రైవర్ జీతం లేదు 500 చాలు. 500 నుంచి ఓటెక్సాను. అవు ఆడు సింపు ఆడు ఆన్ రకం ఆందే సింపు ఇట్రా నాన్న, ఇట్రా నాన్న సింపు. అమ్మ మొగోడు మొత్తం డైరెక్ట్ మిల్క్ బాయినా ఎండ కొడుతుంది అటు రోజంతా గుద్ద తెంగించుకుంటాను ఎండలా. నీకు టాప్ ఎందుకు లేదు మరి ఎండ కొట్టడానికి? నేను పొద్దుగాల చెప్పింది నిజమేరా, వీడియోలు అద్దుగా చూస్తానా కానీ. అయ్యో మన బండి అయితే లోడ్ అయితే అయిపోయింది. ఇక మన ఇంటికి లోడ్ అయితే తెలుసుకుందాం. ట్రిపుల్ ఏంటి? ट्रिपल कितना डिब्बे में? देखो मेरा नंबर 3 नंबर मेरा नाम वो 3 गाड़ी है ना, हाँ 5 ठीक है देंगे दंगड़ी के लिए. अरे नहीं अम्मा दुम्मू दूर रहा भाई. అవ్వాయి దుమ్మేంద్రా బండ్లే. ముందర టైర్ లేస్తేనే మా బండి మస్తు లోడ్ అయింది కదా, చాలా ఇబ్బంది పెడుతుంది ఒక్కొక్కసారి. అరే ముందడి కొనిరా, ముందడి కొని పిల్లగా ఎంత లోడ్ అయింది చూడరు. మీకు వెనకాల కనబడుతుంది కదా, బండి ఆట ఆడుతుంది బాగా లోడ్ అయ్యే వరకు. గిట్లా ఇదో తలకాయ నొప్పి. మళ్ళీ మాకు తొవ్వ మంచిగా లేదు కదా, ఈ మంచిగా లేనందుకు ఇంకా జోరుదారినది కథ. ఆట ఆడుకుంటా పోతుంది. ఇప్పుడు చూడు ఎట్లు ఊగుతుంది ట్రాలీ. అగో ఘోరంగా ఊగుతుంది మావా. అగో డాన్స్ చేస్తలే పిల్లగాడు. జుమ్ జుమారే జుమ్ అగో అవలేగాళ్ళు వచ్చి రెడీ ఉన్నారుగా ట్రాలీలు పట్టుకొని. అగో మా మామగాళ్ళు, ఇటు మా కాకాడు, ఇటు మామగాడు. మావయ్య మా మావయ్య మా మేన మావయ్య ఆ పాటలు పని చేయరాదురా అని అల్లమకపోవడాని ఆ పాటలే ఆపి చేస్తారు. నెమలి కన్నోడా ఇట్లుంటుంది కాకాలతో జోరుగా టైం పాస్గా ముచ్చట పెట్టుకుంటే దెంగి అయితే అదో ఫిదా ఉంటుంది మామ, అదో కథ ఉంటుంది. లైఫ్ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. వస్తాడుగా ఈ అవ్వ మంచిగా ఉన్నది కదా. ఇక మా కాకానికైతే బండి ఇచ్చిన పెట్టు అని, ఇక మనం వాడు అన్లోడ్ చేసుకుంటాడు, మనమైతే ఇడ ఓ పని అయిపోతుంది. గిల్లా కారా కాకా ఏడా గిన్నా అక్కడిగా వాంతో అన్లోడ్ చేపిస్తాను. ఇప్పుడు మనం ఏం మా అంటే కొట్టింది వాళ్ళు 2 ట్రిప్పులేమో, అందరు మనోళ్ళే మన బండి పట్టుకొని పోయి కొట్టిర్రు. ఆడి గిరగిర తిప్పుతాను టైర్లను, పాము తిప్పినట్టు తిప్పుతాడు. రైట్ మనదే బండి అట్లా రేపుకో ట్రిప్ ఇట్లుంటుంది. చాలరా చాలు ఎటువేరా పొద్దుటి నుంచి. చింటూ పటేల్ అని నేను చూస్తాండి ఎటో పోతివి. పెళ్ళికొడుకాడు పెళ్ళికొడుకు అవుతాడు కొత్తగా. మామ ట్రిప్పులు అయితే అయిపోయినాయి, ఇక ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంకా బయట ఊరుకునే ఆట ట్రిప్పులు కానీ నాకు అది అనిపిస్తుంది మామ. వాడిచ్చే 400 ఇడికెళ్ళి పోయే కంటే, అంటే నేను పోదామని అనుకున్నా ఇంతకుముందు. మా ఊరు కొడితే 300, టాప్ 400 అంటారు కానీ ఆ 100 పెట్రోల్ వాళ్ళ డీజిల్ అనేది ఆగుతుంది మామ. అవసరం లేదు, గుద్దాలు ఆకలి అవుతుంది, అప్పుడు చాలు మామ. అందుకే